ఇప్పుడు ఈరోజు అక్కడ సమస్యలు ఈ గేటు మీద నుంచి తీసి అక్కడ పెట్టాలంటే పెట్టొచ్చు. అని న్యాయంగా రాలట గేటు మీదకి ఆ మధ్యలోనే రావాలి. ఆ మధ్యలో ఆ భూమిని కోల్పోయినాడు అతనికి ఇవ్వాలంటే ఇవ్వాలి. ఇవ్వచ్చు ఇప్పటికి కూడా తప్పేంగా. ఆ గెట్టు మీద తీసి అక్కడ పెట్టి ఆ భూమిని అతను జరిపేసి అతనికి ఇచ్చేయచ్చు. నీ భూమి నువ్వు చూసుకో, నీ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకో. దానికంటే ఎక్కువ ఉంటుంది నీది కాదు ఇచ్చేయాలి. కాదు నేను వాడుకుంటాను, నేను ఏదైనా చేసుకుంటాను, నేను ఇన్ని రోజుల నుంచి అనుభవిస్తున్నాను, తప్పు. ఆ రోజు అలా పెట్టడం వల్లనే ఈ రోజు ఎన్ని రోజులు అనుభవించావు. ఆ రోజు అలాగే పెట్టకుండా అలాగే బరాబర్ అదే సెంటర్లో పెట్టి ఉంటే ఆ రోజు అక్కడ నుంచి నువ్వు గట్టి వేసావని, ఆ రోజు అక్కడ నుంచి గట్టి పెట్టి నువ్వు కరెక్ట్గా చేసి ఉంటే అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎంజాయ్మెంట్ సర్వే. అరే దీని మీద అప్పట్లో 1970 నుంచి 55 ఇంకా భూమి మీద ఎవరున్నారు అసలు? చాలా తక్కువ మంది, ఎవరు పట్టించుకోలే. అప్పుడు భూమికి విలువ లేకుండే. ఈ తెలంగాణ ఏపీ డివైడ్ అయినంత వరకు ఎవరికి భూమి మీద అంత ఆశ లేకుండా అంత విలువ లేకుండే. దాని తర్వాత గజానికి మారిపోయింది, రేట్ మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది, డెవలప్మెంట్ మారిపోయింది. అందువల్లనే ఇదంతా సమస్య వచ్చాయి. సో ఇప్పుడు ఈ సమస్యని ఇలా తీసుకెళ్ళి ఈ సర్వే చేసి మళ్ళీ మన స్టోన్ రాయిని చేంజ్ చేసుకుని అక్కడ రాయిని పాతి ఈ సమస్యని పరిష్కరించవచ్చు. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం యొక్క ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉన్నది కూడా.